నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, మందుల సంగతి అలా ఉంచితే యోగా కావచ్చు, వ్యాయామాలు కావచ్చు, ఎంతవరకు అనారోగ్యాన్ని బాగు చేస్తాయంటారు? ఇప్పుడు మనకి ఒక ఆరోగ్యదాయక రీతి నడకలో ఉంటే మనకి ఒక భంగిమలు, యోగా నడక భంగిమలు, ఎముకల బలాబల నడక పరమున ఎముకల లింకులు, కండరపు అతుకులు, చర్మం నిర్వహణ అతుకులు, లోపల నాడి నడక ప్రసార ప్రభావిత వంపులు, ఇవన్నీ కూడా మన దేహ నిర్వహణ నడక ఎన్ని వంపులుగా కదులుతుందని ఒక యోగా నడకలో ఉంది. ఇప్పుడు మనము మనస్తత్వం మధ్య చిక్కుకోబడటం ద్వారా ఎక్కడ ఎముక బలహీనపడిందో, ఎక్కడ కండరం తరుగుదల అయిపోయిందో, మరి ఎక్కడ మనకి చర్మ పొరల అతుకుల నడకలు దెబ్బతింటూ వచ్చాయో, నాడి నడక ప్రసారంలో ఏ నాడి బలంగా ఉందో, అనుభవం నడక సార నివృత్తములతో ఏ నాడి బలంగా ఉందో, ఏ నాడి సారాన్ని కోల్పోయి బలహీనపడిందో ఏమీ తెలియదు మనకి. అలా తెలియనప్పుడు మనము ఒక భంగిమలు చేస్తున్నంత మాత్రాన మరి మరి కండరం పెట్టుకొస్తుందా, మరి ఎముక బలపడుతుందా? అది జీవము కదిలితేనే అంత నా అనుభవంలో తాను స్థిరస్థితితో కూడుకోబడి కదిలితేనే అవి బలపడుతూ వస్తాయి. అలాగా అనుభవానికి స్థిరస్థితితో కూడుకోబడి ఉండి ఎక్కడికక్కడ వంపులు కదిలించేదానికి తోడ్పడతాయి. అది ఇలా ఆ దేహ నడక ఇన్ని వంపుల్లో కదిలాడుతుందని ఆ యోగా నిర్వహణ నడకలో మనకి తెలిసిపోతాయి. అంతేగాని మనము మనస్తత్వాల మధ్య చిక్కుకొని ఆ ఎముకల నడక బలహీనపడుతుంటే, లింకుల అతుకుల నడకల్లో తరుగుదల కాబడుతుంటే, నాడులు నిర్జీవ స్థితిలో చేరుకుంటుంటే, అది జీవస్థితి అనుభవం పైన ఆధారపడింది. కానీ అవి చేస్తే అవన్నీ సారవంతమవుతాయని కాదు. అవి ఎందుకు కదిలించాలా అంటారు. కదిలించాలని ఎందుకంటారు? మన జీవం కదలకపోతే ఇవి కదలకుండా ఆగిపోతాయి కాబట్టి కదిలించాలన్నారు. మరి అలా జీవం కదిలే విధానంలో ఆ జీవం కదిలేటట్టుగా ఎముక ఎట్లా కదలాలో, కండరం ఎట్లా కదలాలో, చర్మ పొరలు అతుకులు ఎట్లా కదలాలో, నాడులు ఎట్లా కదలాలో అట్లా కదిలితేనే ఆ కదిలిన విధాన తీరు చేత ఈ దేహం ఎవరికి వారిగా మెల్లగా నడుస్తారు, మెల్లగా చేస్తారు, మెడలు వంపులు మెల్లగా వాళ్ళ అనుభవ జీవ స్థిరస్థితిని బట్టి భాగాలు కదులుతాయి. అది ఆరోగ్యం చెప్పాలంటే. కానీ ఇక్కడ మనము ఆ కదిలించే రీతిలో వంపులుగా మన జీవానుభవ నడకను బట్టి రాకుండా కొన్ని భంగిమలే నిర్దేశించుకున్నాం అనుకోండి. ఉదాహరించి అవి మనకు మూలములలో ఎక్కడెక్కడ కదులుతాయని పూర్తి అనుభవ సార నివృత్త నడక లోతులు కలిగిన వాళ్ళు ఆ భంగిమలలో తమ దేహ నడక ఎన్ని వంపుల్లో కదులుతుందో గుర్తించగల స్థితి వాళ్ళకు ఉంటుంది ఆ యోగాసనాలు వేసే వాళ్ళలో. మనము చూస్తే మరి అంత లోతు స్థితిలోకి ఇంకా మనం పోలేదు. అలా పోకపోవటం ద్వారా, మనం చేపట్టడం ద్వారా మన జీవస్థితి నడక చిక్కుకుని ఉన్నట్లయితే మనకు ఏమాత్రం కూడా అవి ఉపయోగితనకైతే రావు. అందుకే మనము కదిలించినా కూడా ఊరికే వెంటనే అవి సరిస్థితిలోకి రావాలి అంటే జీవం అనుభవ సరిస్థితిలో కూడుకోబడి కదులుతుండాలన్నమాట. అట్లాగా మన జీవస్థితి ప్రామాణిక పనున్న కదిలాడే దేహ నిర్వహణ బాగా కృతులు ఎట్టెట్ట కదులుతాయా అని యోగాసనాలు కనిపెట్టారు. అంతేగాని మనము జీవస్థితి మనస్తత్వ నడక నడుమున బాగా వ్యవహారికాలను జీవమే కదులుతుంటే జీవంతో పాటు అవన్నీ కదులుతాయి. జీవమే కదలకపోతే మనం బలవంతంగా కదిలించాలని చూస్తే ఉన్నవి కూడా అరుగుదలైపోతాయి. అంతే కదా. అంతేగాని ఇంకా జీవం కాస్త ఎప్పటికప్పుడు అర్థవంతంలో జీవం కదిలితే అదే మీకు ఎక్సర్సైజ్ చెప్పాలంటే. జీవం నిరంతరం కదులుతూనే మెడవంపులు, కండర నాళాలు, ఎముకల నాళాలు మొత్తం నిరంతరం ఇట్లా కదులుతూనే కదా. అలా నిరంతర కాల సమయ స్థితితో ఉన్న దారులలో మన లోపల చెప్పాలంటే నిరంతర ప్రయాణం జరుగుతూనే ఉంటుంది. కూర్చున్నా, నించున్నా మన లోపల జీవస్థితి ప్రామాణికం నిరంతరం కదులుతూనే ఉంటే లోపలి భాగాలు పై భాగాలు నిరంతరం కదులుతూనే ఉంటాయి. ఆ జీవమే కదలకపోతే అవి లోపల అసలు కదలవు. అట్లాగా మన స్థితిని గుర్తిరగకోకుండా మనము ఏం చేసినా కూడా ఏమీ ప్రయోజనం లేదు. ముందు మన స్థితిని గుర్తిరిగితే లోతు స్థితిలో కూడా ఒక యోగాలో ఏం నేర్చుకోవాలి అని కనిపెట్టారు వాళ్ళంటే ఈ దేహ నడకను ఎన్ని వంపులలో నిర్మాణం చేయడం జరిగిందో చూడు అని గుర్తించమని ఆ స్థితిలో మనకు యోగా భంగిమలు వచ్చాయి. అంతేగాని అవి చేస్తే ఆరోగ్యపడతామని కాదు. ఇంకా జీవస్థితి స్థిరస్థితితో కుడుకోబడి కలుగుతుంది అనుకో, ఆ స్థిరస్థితిని బట్టి ఇది రాతి మనిషిగా తయారవుతూ వస్తుంది చెప్పాలంటే. అంతేగాని మనం అవి చేస్తే ఇంకా స్థిరస్థితి కలిగిన వాళ్ళు చేసి చూస్తే ఆ భంగిమల తీరు నడకలలో ఇంకా ఎన్ని వంపుల్లో దేహం కదులుతుందా అన్నది వాళ్ళకు సూచిక తెలిసిపోతాయి. అట్లా తోడ్పడతాయి. అందుకే ఎందుకు ఏ స్థితి కలిగిన వాళ్ళకు తోడ్పడతాయా అన్నది గుర్తించాలి. మనం అవి చేస్తే పోతాయని అనుకోవడం పొరపాటు అవుతుంది. మరి నడక ఆరోగ్యానికి మంచిదని రోజు ఉదయం లేచి దగ్గర నుంచి అందరూ వాకింగ్ చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు? ఇప్పుడు పొద్దున్నే మనస్తత్వం నడక చింత చేసుకొని మనసులో బరువును భారాన్ని చిక్కుముళ్ళను వేసుకొని
ఈడ్చుకుంటూ కాళ్ళను నడుస్తున్నట్టు అడుగు పడితే ఎట్లుండాలా, అడుగు తీస్తే అడుగు తేలికగా పడాలి. తేలికగా పడితే ఎక్కడున్న మూలంలో సరి అర్థపరమైన యొక్క జీవస్థితి యొక్క ప్రామాణికం కొంచెం చిక్కుకున్న ఒక అడుగు తీసి ఒక అడుగు వేస్తే రక్త ప్రసారం కదులుతుందని ఆ జీవం వారం నుంచి ఒక విషయంలో చిక్కుకుని ఉంది. అలా చిక్కుకుని ఉన్నప్పుడు నువ్వు అడుగు తీసి అడుగు వేస్తే ఆ అడుగు కూడా ఎట్లా వేస్తావు, అడుగు ఎత్తెత్తి పెడతావు. అది వాకింగ్ ఎట్లయితుందమ్మా? వాకింగ్ అంటే ఏంటి? పాదం పూర్తిగా పడాల. పూర్తిగా పడి మనకి మెడ వంపుల నుంచి భుజస్కంద నిర్వహణ నుంచి వెన్నుముక అనుసారిక పరనడున పెరుదముల నుంచి మోకాలు నిర్వహణ నుంచి మడిమ నిర్వహణ నుంచి పాదం అనేది మొత్తం ఒకదానిపైన ఒకటి బ్యాలెన్స్గా నిలబడి పాదం ముందు పడుతుందా లేదా, మరి అన్ని లింకులు కూడా ఒకదానిపైన ఒకటి సమంగా సరళంగా కూర్చున్నాయా, దాన్ని బట్టి అడుగు తీసి అడుగు పడితే తేలికగా తేలుతుందా అని గుర్తించాలా. కానీ మనం ఎట్లా ఉన్నాము, ఇంకా కదిలితే అన్నీ కదులుతాయంటే ముందు నువ్వు జీవస్థితిలో కదులు, విషయంలక అర్థచింతనలో కదులు. అర్థచింతనలో జీవం కదులుతుంటే మిగతాగా అన్నీ కదులుతాయి. అంతేగాని వాకింగ్ చేసినంత మాత్రాన విషయం కూడా ఇక్కడ చిక్కుముళ్ళు పోవు కదా, జీవం కదలదు కదా. జీవస్థితి కదలకపోతే ప్రథమనాడి పిల్లనాడు నరులు నాళాలు కదలవు కదా. మరి నరులు నాళాలు కదిలినప్పుడు మనము ఆ జీవనడక కాలి నడక అన్నప్పుడు ఇంకా బలవంతంగా జీవం కదిలించినట్టే అవుతుంది. బలవంతంగా కదిలించినట్లయితే పోనీ అంత మాత్రమేనా జీవమునకు కొంచెం అనుభవ స్థిరస్థితి ఉండి కోలుకునే విధంగా అంటే 4 అడుగులు వేస్తే ఏవి కదులుతున్నాయో ఏవి కదలలేదో అనేటట్టు మనం గమనించగల స్థితిలోనైనా ఉంటే మనకి ఎంతవరకు తోడ్పడతాయో అర్థమైందని. మనం గమనించగల స్థితిలో లేకపోతే ఏది ఎంతవరకు తోడ్పడుతుందో మనకి ఏమీ అర్థము కాదు. తేలికగా పడాలి అడుగులు కూడా. అడుగులు తేలికగా పడితే అప్పుడు ప్రతి ఒక్కటి ఎముకడక బలము, కండనడక సరస్థితి నడక, నాడుల సారస్థితి ఎక్కడికెక్కడ వాటికి కుదురుగా కూర్చొని ఎక్కడికెక్కడ లింకులు తేలికగా తేలబడుతున్నాయి అనే విధంలో అడుగు మీద అడుగుల తర్వాత అడుగు వేసి చూడు. ఆ అడుగుల యొక్క నడకలో దేహం తేలికగా నడుచుకుంటూ వెళ్తుంది. అది వాకింగ్. అంతేగాని మనస్తత్వాలు మలచడం కష్టము. తర్వాత ఏదైనా చేస్తామంటే అవి తోడపడమ్మా. మరి బలవంతంగా కదిలించడంలో ఇంకో అనారోగ్యానికి దారితీస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇంకా మనకి ఒక విషయానికలో చిక్కుకోబడి ఉండబట్ట ద్వారా మనస్సు నడక కదలని అంటారు. కానీ కదిలితేనే బాగుంటుందని కదిలించుకుంటూ పోతే కొన్ని నాళ్ళు సరళంగా కొన్ని నాళ్ళు పట్టేసుకుంటాయి. కొన్ని కండరం ఎముకలు ఏమవుతాయంటే ఈ మడిమి నడక ఉందనుకో, ఇటువైపు కదలాల. మరి ఇటువైపు కదిలి నువ్వు బలవంతంగా అడుగులు వేసి నడచాలని ఇటువైపు కదిలించినావు అనుకో, ఉదాహరించి ఈ పక్కన కండరం ఒత్తిడి చెందుతుంది. ఒత్తిడి చెంది లోపల నల్లగా కరుడు కడతా వచ్చాను. మరి 2 వైపులు కదలాలంటే 2 జీవస్థితి యొక్క ప్రామాణికం లింకులు అనుభవ సారస్థితి పరనడుగున స్థిరస్థితి నడకతో కూడుకుని తేలికగా 2 కదలాలి. 2 కదిలితే అడుగు తీసి అడుగు సరళంగా పడుతుంది. దానికి దీనికి తేడా లేదు. అలాగా అనుభవపూర్వక జీవస్థితి యొక్క ప్రామాణికములు లింకుల అలవరిక నడకకు తగ్గట్టుగా అంతకట శిరస్థాయి నుంచి అరికాలు వరకు మొత్తం కదులుతుంటేనే అడుగులు సరళంగా పడతాయి, లేకపోతే పడవు. అలా గుర్తించాల్సిన నడక మనకు రావాలా. అంతేగాని ఒకవేళ మనము చాలా రోజుల నుంచి చిక్కుకొని ఈరోజు ఆ విషయం చిక్కుముళ్ళన్నీ వినాడించుకొని మనస్సులో ఆ విషయార్థితంలో అర్థం అవగాహనలో లోతుగా కదిలి తేలిక పడిపోయి అప్పుడు అట్లా జీవం సరిస్థితికి వచ్చే విధంలోనే ఆ పట్టకపోయిన ఆ నరువులు, ఆ నాళాలు, ఆ ఎముకల బలహీనత అవన్నీ జీవం సరిస్థితికి వస్తుంటే అవి యథాస్థితికి వస్తుంటాయి. ఆ యథాస్థితికి వచ్చినప్పుడు ఒకప్పుడు మన దేహనడక ఎట్టుంది, కదిలి విధంగా పట్టుకొని మడిమి మీద నొప్పి వచ్చదని కాళ్ళను ఎత్తి పెట్టి పక్కకు పెట్టి పెట్టినట్టుగా ఇప్పుడు జీవస్థితి సరిదారికి రాబట్ట ద్వారా అడుగు చూడు నేను ఎంత చక్కగా వచ్చానని అప్పుడు గుర్తించవచ్చు. అప్పుడు నడవచ్చు 4 అడుగులు సరిచేసి. అంతేగాని సరి చేయకుండానే అడుగులు వేస్తే ఆ అడుగు సరిగ్గా పడదు. అది గుర్తించాలి. అది అలా గుర్తిస్తేనే అది ఎంతవరకు ఉపయోగితమో మనకు తెలుస్తుంది. గుర్తించక మునిపే ఏది ఎంతవరకు ఉపయోగితమో ఏమీ తెలియదమ్మా.